డీగో గార్జియాలో అమెరికా సైనిక స్థావరాన్ని హ్మ్. అప్పుడున్నటువంటి అలీన దేశాలన్నీ ముక్తఖండంతో వ్యతిరేకించాయి. అవును. అందులో భాగంగా భారతదేశం కూడా అంతర్జాతీయ వేదికల మీద నాటి ప్రధాని ఇందిరాగాంధీ కూడా బాహాటంగా వ్యతిరేకించారు. అవును. కానీ 1990s తర్వాత అదే భారత్ డీగో గార్జియాలో అమెరికా సైనిక స్థావరాన్ని ఏర్పరచడానికి మద్దతు లాగా అంటే వ్యతిరేకించలేదు. అవును. ఏమో ఈ మధ్యలో ఏం జరిగిందంటారు? అంటే ఉమ్, 1960స్‌లో ఎందుకు దాన్ని అపోజ్ చేశారంటే, అప్పుడు ఉన్న మిగతా నాన్ అలైన్డ్ కంట్రీస్ అంటారు. ఉమ్, ఎందుకు అపోజ్ చేశారంటే, అప్పుడే బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి అందరూ కాలనీస్ విముక్తి పొందారు. విముక్తి పొందారు. అవును ఈ స్టెప్ ఎవరైతే తీసుకుంటున్నారో దాన్ని మళ్ళీ ఇంకొక కాలనైజేషన్ చేస్తారు అన్న అనే ఉద్దేశంతో, భయం. భయంతో దాన్ని వ్యతిరేకించారు. ఉమ్, అది ఎప్పుడైతే చైనా వాడు నెమ్మదిగా ఎక్స్పాండ్ చేసుకుంటూ వచ్చాడో, ఉమ్, సరే మరి మారిషస్ ఇవన్నీ మన దగ్గరే, డీగో అవును. గార్సియా కూడా మన దగ్గరే ఉంటుంది. ఉమ్, సో అవన్నీ మన దగ్గరే ఉంటుంది. మళ్ళీ వీడు మనకి థ్రెట్ అవుతాడని ఉమ్, అప్పుడు కూడా భారత్ డైరెక్ట్ సపోర్ట్ ఏం చేయలేదు. బ్రిటిష్, యుఎస్ వాళ్ళకి అక్కడ బేస్ గా పెట్టుకున్నందుకు. ఉమ్, కానీ న్యూట్రల్ గా ఉంది, పెద్దగా ఏం మాట్లాడలేదు. ఉమ్, అయితే ఉమ్, ఈ మధ్య 2025లో నేను అనుకోవడం అక్టోబర్ సమయంలో అనుకుంటా, ఉమ్, డీగో గార్సియాని ఉమ్, మారిషస్ కి ఇచ్చేశారు. ఉమ్, సో యుఎస్ మన ట్రంప్ చాలా అపోజ్ చేశాడు. ఉమ్, కానీ యూకే వాళ్ళు ఇచ్చేశారు, తిరిగి ఇచ్చేశారు. ఎందుకంటే వీడికి ఇది స్ట్రాటజిక్ పాయింట్ అవుతుంది. ఉమ్, ఇప్పుడు మళ్ళీ అది లేకుండా పోయింది, ఉంటే మంచిగా వీళ్ళ మీద ఇంకా అటాక్ చేసి ఉండేవాడిని అని ఇదొకటి. ఇంకోటి ఆఫ్ఘనిస్తాన్ లో ఒకటి ఉంది ఎయిర్ బేస్, ఉమ్, అది మాకు కావాలి అని, అది తాలిబాన్ వాళ్ళు ఒప్పుకోలేదు అనమాట. ఉమ్, సో ఇవి ఏవైతే ఉన్నాయో, ఈ స్ట్రాటజిక్ అంటే డిఫెన్స్ పరంగా ఏవైతే స్ట్రాటజిక్ గా ఉన్నాయో అవి వెళ్ళిపోవడం చేత అమెరికా వాడికి మంచిగా ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సిన ఎయిర్ బేస్ లేదు అన్నారు. సో ఉమ్. మీకు చెప్పింది ఏంటంటే ఎందుకు కామ్ గా ఉంది, దాని తర్వాత ఏమైంది 2025లో కూడా చెప్పాం. ఉమ్.